మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం ఈ బాణాసురుడి అవస్థ చూడలేక శివుడు యుద్ధరంగంలోకి ప్రవేశించడం, విజృంభించి కృష్ణుడితోటి పోరాడడం, కృష్ణుడు కూడాను అంతకు సమానంగా అతనితోటి శివుడితోటి పోరాడడం, ఇదంతా గమనించిన దేవతలు భూదేవి కూడాను బ్రహ్మ దగ్గర మొరపెట్టుకోవడం. అప్పుడు బ్రహ్మ వచ్చి శివుడితోటి, ఏమయ్యా ఇది నీకు తగునా? నీకు తెలుసు కదా దానవుల్ని సంహరించడానికే కృష్ణుడు అవతరించాడన్న సంగతి. మీరు ఈ రకంగా యుద్ధం చేస్తే విశ్వప్రళయానికి కారణం అవుతుంది కాబట్టి మీరు విరమించుకోండి యుద్ధం అంటూ సవినయంగా ప్రార్థిస్తాడు. బ్రహ్మ మాటల్ని గౌరవించిన శివుడు వెంటనే ఆ యుద్ధాన్ని విరమిస్తాడు. అదే సమయంలో అంతే వినమ్రతతోటి కృష్ణుడు కూడాను శివుడి దగ్గరికి వచ్చి అతను అనేక విధాలుగా స్తుతిస్తాడు. హరిహరులిద్దరూ కూడాను ఆ యుద్ధాన్ని విరమించి ఒకటవుతారు. ఆ సమయంలో బాణాసురుడి వైపుగా కుమారస్వామి విజృంభిస్తాడు. అయితే కుమారస్వామిని రక్షించేందుకు లంబ అనే ఆవిడ యుద్ధంలోకి ప్రవేశిస్తుంది. ఆవిడ శివుడి ఆజ్ఞ మేరకే ప్రవేశిస్తుందన్నమాట. ఆవిడ మీదకి ఆయుధం ఎత్తలేక కృష్ణుడు ఆవిడ్ని కుమారస్వామితో సహా అక్కడి నుంచి తొలగిపోమని ఆదేశిస్తాడు. వెంటనే ఆదేశాన్ని పాటించి లంబ కుమారస్వామితో సహా అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. ఎప్పుడైతే యుద్ధభూమి నుండి కుమారస్వామి తొలగిపోయాడో అప్పుడిక కృష్ణుడికి అడ్డం లేకుండా అయిపోయింది. యథేచ్ఛగా దానవసేన మీద విరుచుకుపడ్డాడతను. కృష్ణుని వీర విజృంభణని గమనించాడు ఈ బాణాసురుడు. ఉల్లాసపరవశుడైపోయాడు. అనుకున్నాడిలా, నాకు సహాయం చేసిన ఇద్దరు దేవుళ్ళు యుద్ధం విరమించి ప్రశాంతులయ్యారు. ఆఖరికి యుద్ధానికి నేనొక్కడే మిగిలాను.
నా సంగతి అలా ఉంచితే కృష్ణుడు కన్ను మిన్ను కానక యుద్ధరంగంలో రెచ్చిపోతున్నాడు. అతన్ని ఎదిరించకపోతే అన్ని విధాలా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది నాకు. యుద్ధం తప్ప మరో మార్గం లేదు. ఆహా, ఇంతకాలానికి కదా సరియైన యుద్ధం సంభవించింది. నా బాహుల బలిమికి ఇది సరియైన యుద్ధం. ఇంకా ఆలస్యం అనవసరం అనుకున్నాడు ఈ బాణాసురుడు. దేవతలంతా కూడాను అపూర్వోల్లాసభరితులయ్యేట్టుగా యుద్ధం చేస్తాను, కృష్ణుణ్ణి ఓడిస్తాను, నేను గెలిచి తీరుతాను అనుకుని సేనాధిపతులందర్నీ ఒకరినొక్కరిని తన సన్నిధికి రప్పించుకున్నాడు బాణాసురుడు. తన మహోత్సాహపూరిత సంకల్పాన్ని వెల్లడించాడు. అంతే, శంఖాలు ఒక్కసారిగా మారుమ్రోగిపోయాయి. రథాన్ని కృష్ణుని ముందుకు ఉరికించాడు ఈ బాణాసురుడు. పుంకాలు పుంకాలుగా అతనిపైన ఈ కరకుటమ్ముల్ని గుప్పించేశాడు. తర్వాత శౌర్యోద్రేకంతోటి కృష్ణుణ్ణి హెచ్చరించాడిలాగా, నా దైవం శివదేవుణ్ణి, మరో దైవం కుమారస్వామిని యుద్ధరంగం నుండి తొలగించేలాగా చేసి గొప్ప ఘనకార్యం చేశావని అనుకుంటున్నావేమో. కాదు కృష్ణ, అది ఘనకార్యం ఎంతమాత్రమూ కాదు. నా సమక్షంలో నిలిచి నీ శౌర్యధైర్యాలను నువ్వు ప్రదర్శించు, అప్పుడు ఒప్పుకుంటారు పెద్దలు. వెన్నిచ్చి పారిపోకు, నిలు. ఇంతకాలానికి కాలం కలిసి వచ్చింది. నా చేతిలో నీ మరణం రాసిపెట్టి ఉంది. 8 చేతులతోనూ నువ్వు యుద్ధం చేస్తున్నావు, నావి 1000 చేతులు. కాచుకో, చూడు నా చేతుల బలాన్ని చూడు. వివిధ ఆయుధాలతోడి తళతళలాడుతూ ఎలా మెరుస్తున్నాయో. ఈ బాహువులతోనే నేను దేవతలందర్నీ నిర్జించాను. ఈరోజు కూడా ఈ బాహువులతోనే నిన్ను నిర్జించి నా విజయ వైభవాన్ని ప్రకటిస్తాను. నాకింతకంటే కావలసింది మరేమీ లేదు. బాణాసురుడి అహంకారాన్ని ఆవేశాన్ని ఆకాశంలో నిల్చున్న ఈ నారదుడు గమనించాడు. కృష్ణ బాణాసురుల యుద్ధ సంరంభాన్ని వీక్షిస్తూ ఆయన ఆనందించాడనమాట. మహావేశంతోటి నర్తించాడట కూడా. బాణాసురుడి ప్రగల్భాలకు పగలుబడి నవ్వుకున్నాడు కృష్ణుడు. కోపంగా అతని వైపు చూసి పరుష భయంకర స్వరంతోటి ఇలా గర్జించాడు. బాణాసురా, అన్నీ తెలిసి అంతా తెలిసి మితిమీరి మాట్లాడుతున్నావు. ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నావు నువ్వు. నీకై పనిగట్టుకు వచ్చిన వీరాదులంతా యుద్ధరంగం నుంచి ఎలా నిష్క్రమించారో చూశావుగా. చూసి కూడా ఎందుకు కొరగాని ఈ ప్రలాపనలు పేలుతున్నావంటే నిన్నేమనుకోవాలి? నీలాంటి వాడికి ఇది సముచితం కాదయ్యా. మాటిమాటికి గెలిచి తిడతానంటున్నావు. నేను గెలవద్దని నేనన్నానా? అతిలోక బలశాలి అంటున్నావు. అయితే అంత దూరంలో ఎందుకు నిలిచిపోయావు మరి? రా ముందుకురా. నీకంటే గొప్పవారే నా చక్రాయుధానికి భస్మీభూతులయ్యారు. దానికి నువ్వొక లెక్క కాదు. 1000 చేతులు కాదు, 1,00,000 చేతులు ఉన్నా నా 8 చేతుల ముందు నువ్వు నిలవలేవు. ఈ చేతుల బలిమి ఏమిటో నిత్యం కీర్తిస్తున్న కిన్నెరలను అడుగు, తెలుస్తుంది. అప్పుడు నువ్వు కూడా తెలుసుకుంటావు. తెలుసుకో అన్నాడు. బాణాసురు మాటల్నే కాదు, బాణాల్ని కూడా తిప్పికొడుతూ శరసంధానం కావించాడు కృష్ణుడు. వాడివాడి బాణాలతోటి బాణాసురుణ్ణి నొప్పించాడు. కృష్ణుడు చేసిన దారుణ ఘాతకాలకి భయపడలేదు సరికదా. కలకలా నవ్వాడు ఈ బాణాసురుడు. నవ్వి అనేక తీవ్ర సాయకాలను కృష్ణుడిపైన ప్రయోగించాడు. బాణాలతో సరిపెట్టుకోలేదతను. కత్తి, గద, కుంతకం ఆదిగా అనేక ఆయుధాల్ని ఒకటొకటే ప్రచండ వేగంతోటి ప్రత్యర్థిపైన ప్రయోగించి గొంతెత్తి గర్జించాడు ఈ బాణాసురుడు. 1000 బాహువులతోటి అతను ప్రయోగించిన దారుణ ఆయుధాలతోటి ఆకాశం అంతా కనిపించరాకుండా అయిపోయింది. గమనించారు ఇది దానవులు. ఆనందించేశారు. బాణాసురుడు ముత్తాత హిరణ్యకశిపుణ్ణే మించిపోయాడని వేణ్ణోళ్ల వినుతించారు అతన్ని. అపూర్వ చాతుర్యంతోటి బాణాసురుడు తామాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రంతో దశలన్నింటినీ చీకట్లు కమ్ముకొనేలాగా చేశాడు. చింతనిప్పుల్లాంటి మంటలు చెలరేగాయి. శత్రుముఖంలో అనేక విధాలుగా వేధించాయి. ఎటు చూసినా కారు చీకట్లు, పైగా పెనుమంటలు. కృష్ణుడది చూసి కోపించాడు. అభిమంత్రించి దేవేంద్రాస్త్రాన్ని ప్రత్యర్థిపైన ప్రయోగించాడు. దాంతో చీకట్లు చెల్లాచెదరైపోయాయి. మళ్లీ సూర్యుడు ఉదయించినట్టుగా అయింది. వెలుగులు పరుచుకున్నాయి. పెనుమంటలు కూడా చల్లారిపోయాయి. అదే అదనుగా మరికొన్ని బాణాలు ప్రయోగించాడు కృష్ణుడు. ఆ బాణాలకు 100 వేలాదిగా శత్రువులు హతమొందారు. బాణాసురుణ్ణికు ఉపేక్షించడం తన వల్ల కాదనుకున్నాడు కృష్ణుడు. పుంకాలు పుంకాలుగా బాణావళిని ప్రయోగించాడు. ఆ బాణాలకి బాణాసురుడి కేతనంతో సహా అతని రథాన్ని, కిరీటాన్ని తుత్తునీళ్లు చేసేలాగా చేశాడు. ఆయుధాలను చూర్ణం చేసేశాడు. కవచాన్ని తొలగించి బాణుణ్ణి మూర్ఛితుణ్ణి చేశాడు. కృష్ణుని మహనీయ విజృంభణని గమనించారు దేవతలు. బ్రహ్మానందభరితులైపోయారు.
జయజయధ్వానాలతోటి అభినందించారు, వేడుకొన్నారిలా. దేవా, నువ్వు అవతరించిన మహనీయ లక్ష్యం నిరవశేషంగా నెరవేర్చు. జగతికి మళ్లీ ఇటువంటి ఆపదలు రాకుండా కాపాడు. దేవతల జయజయధ్వానాలు, వారి ఆనందాన్ని చూసి దానవులు దైన్యం చెందారు. పరిపరి విధాలుగా పరితపించిపోయారు. ఆ పరాజయాన్ని చూసిన బాణాసురుని కేతనానికి అలంకారమైన కుమారస్వామి మయూరము క్రోధావేశంతోటి భగ్గుమని మండింది. తీవ్ర వేగంతోటి గరుత్మంతునిపై తలపడింది. ఈ హఠాత్ పరిణామానికి కృష్ణుడు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. గరుడ కుమార వాహనాలు 2 గోళ్లతోటి, చుంచులతోటి, పెనురెక్కలతోటి, అఘాతాలతోటి ఒకదానొకటి ఎదుర్కొన్నాయి. జాలువారుతున్న రక్త ప్రవాహాన్ని పట్టించుకోక ఒకళ్ళొకళ్ళు పొడుచుకుంటున్న ఆ రెండింటినీ చూసి అంత భయాందోళనకి గురయ్యారు. మరిక సహించలేనట్లుగా గరుత్మంతుడు నెమలిని ఆక్రమించుకున్నాడు. తన పాదద్వయంతోటి గట్టిగా దాన్ని తొక్కిపెట్టాడు. తీవ్రంగా గాయపరిచాడు. ఊపిరి ఆడనీయలేదు దానికి. శక్తులుడిగిన నెమలిని నేలపైన పడగొట్టి విజయోత్సాహంతోటి ఎలుగెత్తెరిచాడు. ఆ పరాజయాన్ని గమనించాడు బాణుడు. అలజడి చెందాడు, దుఃఖించాడిలాగా. అయ్యో, ఎంత పని చేశాను! ముల్లోకాలను నాలాంటివాడు లేడంటుకుంటూ మదించాను, మైమర్చాను. ఆప్తుల మాటలన్నీ చెవిని పెట్టక చేజేతుల బలవద్విరోధాన్ని తెచ్చిపెట్టుకున్నాను. దుర్భర దురవస్థలకు లోనయ్యాను. ఆహా, నా పొడగొట్టని దైత్య దానవులందరికీ నేను అలుసైపోయాను కదా, ఇక దిక్కే ఉంది అంటూ వేదనపడ్డాడు. తన ప్రియభక్తుడి వేదన్ని గమనించాడు శివదేవుడు. నందికేశ్వరుణ్ణి తన సన్నిధికి పిలిచి ఆజ్ఞాపించాడిలా. నంది, బాణాసురుడిప్పుడు అన్ని విధాలా బాధల్లో ఉన్నాడు. యుద్ధరంగంలో ఒంటరిగా ఉన్నాడు. నువ్వు వెంటనే సింహస్యందనాన్ని అధిరోహించి అతన్ని చేరుకో. సహకరించి అతనికి. పాపం ప్రాణాపదలో ఉన్నాడు, కాపాడు. గణసహితుడినైన నాకు ఇప్పుడు యుద్ధం సముచితం కాదు అన్నాడు. శివుడు ఆజ్ఞను స్వీకరించాడు నందీశ్వరుడు. వెంటనే సింహస్యందనంతోటి బాణాసురుణ్ణి సన్నిధికి పోయాడు. చెప్పాడిలా, పరమేశ్వరుడి కృప నీపై ప్రసరించింది. రా, ఈ స్యందనాన్ని అధిరోహించు. అధిరోహించాడు బాణుడు. నందీశ్వరుడి సారథ్యాన్ని స్వీకరించాడు. బాణుడు ఆ తోడ్పాటుతోటి తేరుకున్నాడు. వినూత్నోత్సాహంతోటి కృష్ణుడిపైన పరాక్రమించాడు. బాణాసురుడి అదృష్టం అతని సమక్షంలో అప్పుడు బ్రహ్మశిరోనామకాస్త్రం సాక్షాత్కరించింది. దాన్ని చూసి బాణుడు ఆమదానందభరితుడైపోయాడు. మరుక్షణంలోనే ఆ అస్త్రాన్ని కృష్ణుడి పనికి ప్రయోగించాడు. అయితే అది శ్రీకృష్ణుడి చక్రాయుధం ముందు నిలవలేకపోయింది. వెలవెలపోయింది, నేలపై కూలిపోయింది. చూసి ఆశ్చర్యపోయాడు ఈ బాణుడు. బ్రహ్మశిరోనామకాస్త్రమే కృష్ణుని ఏమీ చేయలేకపోయిందంటే ఇక ఇంతే సంగతులు అనుకున్నాడు. తేజోవిహీనుడయ్యాడు. అతన్ని చూసి సన్నగా నవ్వుతూ కృష్ణుడిలా అన్నాడు, బాణాసురా, అనన్య బాహుబల సంపత్తితోటి కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించావే, దుర్వర ఆగ్రహోద్రేకంతోటి విర్రవీగావే. నీలాగే అల్నాడు కార్తవీర్యార్జునుడు విర్రవీగి తుదకు మట్టిలో కలిసిపోయాడు. అతనికి పట్టిన గతే నీకు పట్టబోతోంది. నువ్వు ఎక్కడికి పారిపోయినా, ఏ మూల దాగినా నేను నిన్ను విడిచిపెట్టను. నీకు అంత్యకాలం సమీపించింది. ప్రళయకాల సహస్ర భాస్కరుల రాశిలాగా ప్రజ్వరిల్లుతున్న ఆ చక్రాయుధాన్ని బాణుని పైనికి ప్రయోగించేశాడు కృష్ణుడు. 1000 అంచుల వెలుగుతోటి ప్రయాణం చేస్తూ అది అందర్నీ భయకంపితులు చేసింది. సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, వజ్రము, పిడుగు, మెరుపు మొదలైనవన్నీ దాని కాంతిమయాలేమో అని అనిపించాయి. యమనియమాలు, బ్రహ్మచర్యము, పాతివృత్యము మొదలైన మహనీయ వ్రతాల సుకృత ఫలితమే దాని స్వరూపంగా గోచరించింది అందరికీ. దేవాసురులు, గంధర్వులు, మానవుల స్థావరాలు ఆదిగా త్రిలోక సముచ్చయ మహాశక్తి మాత్రమే దాన్ని నిర్వహించగలదేమో అని అనిపించింది. పెనువేగంతో దూసుకువెళ్తున్న చక్రాయుధానికి అమరులు ఆనందభరితులై నమస్కారాలు చేశారు. కృష్ణుని తీవ్ర సంకల్పాన్ని గమనించాడు శివదేవుడు. రవ్వంత అలజడి చెందాడు. పార్వతీదేవిని చూశాడు. పార్వతి, సర్వజగత్తులు ఒకటే ఎదుర్కొంటున్న శ్రీకృష్ణుని చక్రధాటికి ఓర్వలేవు. అలాంటిది బాణాసురుడు దాన్ని నిర్వహించడం అసాధ్యం. కాబట్టి నువ్వే ఏదైనా ఉపాయంతోటి మన భక్తుడిని ఆదుకోవాలి, అతన్ని కాపాడగలగాలి అన్నాడు శివుడు. ఆజ్ఞ అంది పార్వతి. వెంటనే లంబాదేవిని తన సన్నిధికి రప్పించింది. ఆమెను బాణాసురుణ్ణి రక్షణకై వినియోగించింది. అంతటితో ఊరుకోలేదావిడ. తాను కూడా అదృశ్య స్వరూపంతోటి లంబను అనుసరించింది. యుద్ధభూమికి వచ్చింది. ఆవిడ పార్శ్వంలో నిలిచింది. అప్పుడు లంబాదేవి నగ్నరూపంలో బాణాసురుణ్ణి అగ్రభాగంలో అడ్డుగా నిలిచింది. మళ్లీ గమనించాడిది కృష్ణుడు. పార్వతీమాతే అదృశ్యంగా అక్కడ నిలబడ్డాన్ని భరించలేకపోయాడు. అన్నాడిలా, మాత, నీ మాయ వల్ల ప్రయోజనం లేదు. ఒకవేళ నీవే అడ్డుగా నిలిచినా బాణుణ్ణి కాపాడ్డం నీ వల్ల కాదు.
అందుకు సన్నగా నవ్వింది పార్వతి. ఇలా అంది, కృష్ణ, నువ్వు ఆద్యంతరహితుడివి, పురుషోత్తముడివి, సర్వప్రాణి సముద్భవ హేతుడువు. నీ స్వరూపం నాకు తెలియంది కాదు. అందుకే నీ కృత్యాలకు నేనెప్పుడూ అడ్డు తగలేదు. అయితే ఇప్పుడు అడ్డుపడక తప్పని పరిస్థితి. బాణుడు నాకు కుమారుడితోటి సమానం. ఒక రకంగా కన్న కొడుకే అనుకో. నన్ను నీ కూతురుగా భావించి ఆ అసురుడికి ప్రాణభిక్ష పెట్టు, నా ప్రయత్నం వ్యర్థం కాకుండా అనుగ్రహించు అంటూ ప్రార్థించింది. ఆ ప్రార్థనకి కాసేపు సమాధానం ఇయ్యలేదు ఈ కృష్ణుడు. మౌనం వహించాడు, ఊరుకున్నాడు. తర్వాత ఏమన్నాడు? ఈ విషయాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకొని శ్రీకృష్ణుడు మాటలేమిటి, ఆ తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు.